96 ఎకరాల భూములు 1,00,000 మంది చచ్చిపోయే విధంగా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారనమాట. ఎప్పుడు 6 నెలలు సబ్మెరీన్ లో ఉండే ల్యాండ్స్ ని మీరు ఇచ్చారు. అంటే 1,00,000 మందికి అక్కడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మురళీధర్ గారి చర్యలు తీసుకోమని రికమెండ్ చేసింది. ఇంకా యాక్షన్ తీసుకోండి అంటారండి. కొంతమంది అధికారులు చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పింది. 1,146 కోట్లు చెప్తారు. వాడిని కంట్రోల్ చేయండి మీరు. మసూడు లేదు, బొమ్మల పుస్తకాలు చూసాం. మైకులు అంటే శాసనసభ్యులకి ఇచ్చే మైకులు ఎందుకు పనిచేయదు? శాసనసభ్యులకి ఇచ్చే మైకులు పనిచేయవా? పనిచేయదా? ప్రతిపక్షాన్ని మాట్లాడించి అధికార పక్షాన్ని పక్కన పెడతారా? దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కరెక్ట్ గా ఉందో ఆయన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. 1,146 కోట్లు వాళ్ళకి బొమ్మలు ఇచ్చినారు. మా నియోజకవర్గానికి వస్తే చూపిస్తాను నేను. 4 గ్రామాల్లో బొమ్మలు ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ మీద మార్కింగ్ చేసి చెప్పలా, వస్తేనే చూపిస్తా, సవాల్ చేస్తాను. ఇక్కడ నేను విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. మా నియోజకవర్గంలోనే 10,000 కోట్లు నాయకులు కైకార్యం చేశారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ ఎంత వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు దాన్ని మీరు మాట్లాడరు? మాకు చెప్పేది చైర్మన్ గారు డబ్బుల కోసం 1,00,000 మంది ప్రజల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం అది. ఒక్క మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు